వికారానికి ఆకారం, శిల్పకళలో యువత నైపుణ్యం, ఫైన్ ఆర్ట్స్ పై ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 2024 టాలీవుడ్ కు బెస్ట్ ఇయర్. మన హీరోలు మామూలుగా పర్ఫామ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా ఈ ఏడాది సత్తా చాటింది. ముఖ్యంగా స్టార్ హీరోలు రఫ్ ఆడించారు. వచ్చిన వారు వచ్చినట్లు బ్లాక్ బస్టర్స్ మోతమోగించారు. ఏడాది ప్రారంభం నుంచి టాలీవుడ్ దూకుడు మీదే ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి గుంటూరు కారం మూవీతో పండక్కి జోష్ తెచ్చాడు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఊపు తెచ్చాడు. ఆ తరువాత జూన్ లో ప్రభాస్ వచ్చి కల్కి టాలీవుడ్ కు మరోసారి 1000 కోట్ల వసూళ్లను అందించాడు. మహేష్, ప్రభాస్ తర్వాత యంగ్ టైగర్ నటించిన మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దేవర కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ 500 కోట్ల వసూళ్లను దాటింది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం, వచ్చిన చిత్రం అంచనాలను అందుకోవడం, పాన్ ఇండియా హిట్ గా నిలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వచ్చిన పుష్ప సీక్వెల్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది. ఇదే లిస్ట్ లో రామ్ చరణ్ కూడా రావాల్సిందే. గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా మరి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ ఎందుకని రామ్ చరణ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.